వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కొన్ని ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి, దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, ఇది విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యని అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన వారు కేవలం ఉద్యోగాల కోసం కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తిగా నిలిచారు. అలాంటి భవిష్యత్తుకి మీరు కూడా అడుగులేస్తూ ఉన్నారు. దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, దేశ ప్రగతికి తోడ్పడే మీ ముందు తరాలు ఎలా చేశారో మీరు కూడా దానికి సంసిద్ధం అవుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చూడగలుగుతున్నాం. ఇంతమంది విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్నారంటే ఈ మహోన్నత స్థాయికి కారణమైన మహనీయులు, ఈ విశ్వవిద్యాలయానికి పునాది వేసిన డాక్టర్ కట్లమంచి రామలింగారెడ్డి సిఆర్ రెడ్డి గారికి, ఈ ఆలోచనకి విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, వైజ్ఞానిక రంగంలో రామన్ ఎఫెక్ట్ ద్వారా నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సార్ సివి రామన్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలుపుతున్నాను. అంటే మీరు చప్పట్లు కొడుతుంటే మనం నిజంగా ఎవరికి చప్పట్లు కొట్టాలి? రాధాకృష్ణన్ గారికి, సివి రామన్ గారికి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి. మనం హీరోలకి వీళ్ళకి చప్పట్లు కొడతాం, కానీ ఎవరి త్యాగాల మీద, ఎవరి వైజ్ఞానిక జ్ఞానంతో, ఎవరైతే మేధోశక్తితోటి దేశాన్ని నడిపిస్తారో నిజమైన నివాళులు కానీ, నిజమైన స్పందన కానీ వాళ్ళకే అర్పించాలి. మీరందరూ ప్రేమతో నాకు చప్పట్లు కొట్టినా ఆ చప్పట్లని ఆ మహనీయులకే నేను వారి పాదాల చెంతను వదిలేస్తున్నాను. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే, ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు, ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. కానీ నాకు అర్హత ఉందో లేదో ఇవన్నీ పక్కన పెడితే మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. మీరు నిష్పక్షపాతంగా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే, ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాను చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చు అని వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్లో చదివిన ఎంతోమంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు,